నమస్కారం శ్రీ మురళీ మోహన బెల్రై స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన స్టార్ మహిళ కార్యక్రమంలో ప్రతి రోజు 4 జిల్లాల మధ్యలో జరుగుతోంది వార్. మరి ఈ రోజు వచ్చిన జిల్లాలు ఏవేవి? చిత్తూరు, కరీంనగర్, విశాఖపట్నం, హైదరాబాద్ జిల్లాల నుంచి 4 అందమైన పార్టిసిపెంట్స్ ఈ రోజు ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళ పరిచయాలు. హాయ్ చిత్తూరు. I love you. I too. Thank you. My name is Pravalika. నేను తిరుపతి నుంచి వచ్చాను. ఓకే. My hobby is singing. సింగింగ్ వెరీ గుడ్. చిత్తూరు వాళ్ళు గెలుస్తారా ఇవాళ? చిత్తూరే గెలుస్తుంది. ఛాలెంజ్. కాదు, అది మీ బొటన వేలు. ఛాలెంజ్. హైదరాబాద్ బిందు. హాయ్ సుమా. హాయ్. నా పేరు బిందు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను MBA చదువుతున్నాను. ఓకే. ఇవాళ హైదరాబాద్ ని గెలిపిస్తావా లేదా? హైదరాబాదే గెలుస్తుంది. ఓకే. కరీంనగర్ నిరోష. హాయ్ సుమా. హాయ్. నా పేరు నిరోష. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి పెద్దపల్లి నుంచి వచ్చాను. ఓకే. నాకు డాన్సింగ్, నాకు 2 పాపలు. ఓకే. మరి కరీంనగర్ జిల్లాని గెలిపిస్తావా? హైదరాబాద్, విశాఖపట్నం, చిత్తూరు వాళ్ళందరికీ హైదరాబాదే విన్ అవుతుంది. కాదు, కరీంనగర్ విశాఖపట్నమే గెలుస్తుంది. అదేం లేదమ్మా. విశాఖపట్నం కూడా సై అంటే సై అనడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సౌమ్య. హాయ్ సుమా. హాయ్. నా పేరు సౌమ్య. నేను విశాఖపట్నం నుంచి వస్తున్నాను. ఓకే. ఎలా ఉన్నావు? ఇలా ఉన్నాను. ఇలా అంటే ఎలా? ఇలా అంటే ఇప్పుడు మీరు వార్ లోకి దూకబోతున్నారు కదా, చూడ్డానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, రెడీ. అయితే విశాఖపట్నమే ఈ రోజు స్టార్ మహిళలో గెలుస్తుంది. చూద్దాం. శ్రీ మురళీ మోహన బెల్రై స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. హైదరాబాద్, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గమ్యం చేరాలంటే ఏం చేయాలి? మధ్యలో పడిపోవాలి. సొరచాప ఏం తింటుంది? సొరకాయ. గాలిపటానికి ఏం కడితే పైకి ఎగురుతుంది? పాస్. రహదారిని ఇంగ్లీష్ లో ఏమంటారు? నా దారి. గాలిలో దీపం పెడితే ఏమవుతుంది? చాలా బాగా వెలుగుతుంది. ఓడిపోయిన వాళ్ళకి ఏం చెప్తారు? కంగ్రాచులేషన్. టైమ్ అప్. గమ్యం చేరాలంటే మధ్యలో పడిపోవాలంట. సొరచాప ఏం తింటుందంటే సొరకాయ అంట. సొరచాప సొరకాయ తింటుందంట. నిన్ను తింటుంది అనలేదే ఇంకా. సొరకాయ తిని చూడమను. కాదు, చేపల్ని తినండి. You eat చేపలు? Yes, I will. అయ్యో, నీకు ఒక సంగతి. చేపలు తిన్న వెంటనే మనం వాటర్ తాగకూడదంట. ఇది చాలా మందికి తెలియకుండా ఏం చేస్తూ ఉంటారంటే చేపలు తిన్న వెంటనే వాటర్ తాగేస్తూ ఉంటారు. మనం మామూలుగా ముద్దపప్పు అన్నం కానీ లేకపోతే వెజిటబుల్స్ లేకపోతే చికెన్ అయినా సరే పర్వాలేదు, కానీ చేపలు తిన్న తర్వాత ఒకవేళ వాటర్ తాగినట్టయితే చేపలు కడుపులోకి వెళ్ళి గులుగులు గులుగులు అంటాయండి. చనిపోయిందానే కదా అవి మళ్ళీ బతుకుతాయి. దాని ఆత్మ దానిలోకి వస్తుంది. ఇదిగో, మనుషులైన దయ్యాలయ్యేది, చేపలు కూడా నీ కడుపులో దయ్యాలు. అవి లోపలికెళ్ళి నా కడుపులో ఇప్పుడు తిరుగుతున్నాయి. నేను మానేసా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మీరేదో మీటింగ్ లో ఉంటారు, ఇలాగే స్ట్రైట్ గా స్టేజ్ మీద నించోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు కడుపులో మీకు చేపలు ఇలా అనాల్సి అది బయటికి కక్కమనుకో, వాళ్ళు కూడా తింటారు కదా. అది ఎలాగైనా బయటికి రావచ్చు. గాలిపటానికి ఏం కడితే పైకి ఎగురుతుందంటే స్పాస్ అనేసావు. రహదారిని ఇంగ్లీష్ లో నాదారి అంటారంట. గాలిలో దీపం పెడితే చాలా బాగా వెలుగుతుంది అన్నావు. సరే, ఓడిపోయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తారంట. మీరు అందరూ ఒకసారి వెళ్ళి కంగ్రాచులేషన్స్. ఎట్లాగో ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా హైదరాబాద్ వాళ్ళు ఓడిపోతారు. చూసారా, ఓడిపోయిన వాళ్ళకి ఇలా కంగ్రాట్స్ చెప్తారంట. 5 రాంగ్ చెప్పావు, 50 పాయింట్. సౌమ్య రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మొహం కళకళలాడాలంటే ఏం చేయాలి? ప్యాడ్ రాసుకోవాలి. బజార్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? కోపంగా వెళ్ళాలి. కొంగ చెప్పం ఏది చేస్తుంది? పిల్లి. ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఏమనాలి? గుడ్ లక్. గోలీ సోడాని దేంతో కొట్టాలి? చెప్పుతో. రసగుల్లాలో ఏముంటుంది? మట్టి. సెల్ ఫోన్ ఎంత బరువు ఉంటుంది? 100 కేజీలు. టైమ్ అప్. ముఖం కళకళలాడాలంటే పేడ రాసుకోవాలి. నువ్వు రాసుకోవడం వల్ల రాసుకుంటే కలర్ ఉండదు. కాదు, ఆవు పేడేనా, గేదె పేడ, మేక పేడ? అన్ని పేడ మిక్సీ. అన్ని కూడా పేడ. అన్ని పేడలే కదా. నాకు ఇప్పుడు చాలా పెద్ద డౌట్ వచ్చింది. చాలా పెద్ద డౌట్. ఎవరైనా చెప్పాలి ప్లీజ్. చెప్తారా? ఇప్పుడు మనం ఓన్లీ ఆవు దాన్నే పేడ అంటున్నాం, మరి పంది దాన్ని ఏమంటాం? అది కూడా పేడే. నాది పేడ కాదు. మరి అది పేడ కాదు, ఏదో పేరు ఉండాలి.
మేకప్ ప్రోడక్ట్ ఏమంటాం? గోళీలు. గోళీలు. అది. సరే ఇంకా వేరే ఉన్నాయి కానీ నేను అడగట్లేదు, చాలా మంది భోంచేస్తున్నారు. అది బజార్కి వెళ్ళేటప్పుడు కోపంగా వెళ్ళాలి. బజార్కి వెళ్ళాలి. నేను వెళ్ళను. పొంగ జపం పిల్లి చేస్తుంది. ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే గుడ్ లక్ అనాలంట. ఇవిడేమో ఇందులో ఫెయిల్ అయితే కంగ్రాచులేషన్. గుడ్ లక్. రసగుల్లాలో మట్టు ఉంటుంది. సెల్ ఫోన్ 100 కిలోల బరువు ఉంటుందా? పోయగలుగుతావా? అసలు మొబైల్ యూస్ చేసి అందుకనే అలా చెప్పాను. నాకు మళ్ళీ ఇంకో ఇంకో డౌట్. డౌట్ చెప్పు పర్లేదు. ఇప్పుడు మనుషులు మెల్లి మెల్లిగా రూపాంతరం చెందుతూ వచ్చిన ఫోటోలు మన దగ్గర ఉన్నాయి కదా. Yes. మా ఫస్ట్ ఏమో ఇట్లా ఉండి, ఆ తర్వాత కొంచెం ఇట్లా అయ్యి, తర్వాత కొంచెం చేతులు ఇట్లా అయ్యి, తర్వాత ఇట్లా అయ్యాయి కదా. ఫోన్ కూడా ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? కదా సుమా. మళ్ళీ మనం ఇలా 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 కొడుతున్నాం. లేదు ఫస్ట్ ఇక్కడ నుంచే అంటే start మన అయింది మెడ కదా. మొత్తం ఇలా వంచేసి బరువు అంతా ఇక్కడ వేసేస్తున్నాం. అంటే నెక్స్ట్ జనరేషన్ పుట్టే వాళ్ళందరూ ఇలా పుడతారు. అవును అవును. వాళ్ళు పుట్టడమే చేతులు ఇట్లా ఆడిస్తూ ఉంటారు. ఏదో ఒకటి నేను నొక్కాలి, ఏదో ఒకటి నేను నొక్కాలి అని. గోలి సోడాని చెప్పుతో కొట్టాలంట. పనిచేసేవే గోలి సోడా, గ్యాస్ నింపుకొని వస్తావే. ఏంది అట్లా వస్తావ్? 7 రాంగ్ చెప్పావు, 70 పాయింట్లు. ఓకే రెడీ నిరోష, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పార్క్ కి ఎప్పుడు వెళ్ళాలి? అర్ధరాత్రి. రంగు రుచి వాసన లేనిది ఏది? నేను. కవలలంటే ఎంతమంది? 100 మంది. తమ్ముకి తమ్ముడు సినిమాలో హీరో ఎవరు? తరుణ్ కళ్యాణ్. కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి? ఇంకెక్కువ వేయాలి. పిరమిడ్ ని దేంతో కడతారు? పిడకలతో. కూలీకి వెళ్ళాలంటే ఏం రావాలి? పండుకొని ఉండాలి. మా పార్క్ కి అర్ధరాత్రి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? దయ్యాలను చూడడానికి. ఒక దయ్యం ఇంకో దయ్యాన్ని చూడడానికి వెళ్తుందమ్మా. రంగు రుచి వాసన లేనిది ఏది? తేనె. తేనెకి రంగు రుచి లేదే. అదే లేదు. అసలు నీకు బుర్ర ఉందా? చెప్పు. రుచి ఉంటుంది చెప్పాలి మీ కదమ్మా. మొహాలు. ఏంటమ్మా? రంగు రుచి వాసన లేనిది ఏది? స్వీట్ ఉంటది కదా. ఉంటుంది కాబట్టి ఆమె లేనిది ఏది అంటే చెప్పింది. రుచి ఉంటుంది కదా తేనె. తేనెకి రుచి ఉంటుంది కదా. రంగు రాంగ్. రాంగ్ మనకి రాంగ్. కవలలంటే 100 మంది. తుమ్ముకి తమ్ముడు సినిమాలో హీరో తరుణ్ కళ్యాణ్. ఓ రాజ్ తరుణ్ ని పవన్ కళ్యాణ్ ని కలిపింది. కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి? ఇంకెక్కువ వేయాలి. ఇంకా ఎక్కువ. పిరమిడ్ ని పిడకలతో కడతారు. కూలీకి వెళ్ళాలంటే పడుకొని ఉండాలి. ఏం రావాలి అంటే పడుకొని ఉండాలి అన్నారు. ఇది కొంచెం రిలవెంట్ గా లేదు. 5 రాంగ్, 50 పాయింట్. ఇప్పుడు చిత్తూరు ప్రవళిక. రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తప్పిపోయిన వాళ్ళు దొరకాలంటే ఏం చేయాలి? వెతకూడదు. కిరికిరి సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. పాము పగబడితే ఏం చేయాలి? కాటేయాలి. లావా దేని నుంచి వస్తుంది? లావా నుంచి. కాలకోట విషయం అని దేన్ని అంటారు? విషాన్ని. పూర్వీకుల్ని ఎవరిని అంటారు? ఇప్పుడుండే జనరేషన్. పరువు పోతే ఏం చేయాలి? పరువు సంపాది. రాస్కోర సాంబా అంటే ఏం రాస్తాడు? రామకోటి. టైమ్ అప్. తప్పిపోయిన వాళ్ళు దొరకాలంటే వెతకూడదు. అలా అనకూడదు, వెతకూడదు, రాకూడదు అని చెప్పకూడదు అని మేము ముందే చెప్పాం. సో సారీ. కిరికిరి సినిమాలో హీరోయిన్ ఈవిడేనంట. ఆవిడేనంట. అందులో నీ డైలాగ్ ఏంటో చెప్పు ఒకసారి. బాగా ఫేమస్ అయిందా డైలాగ్ కిరికిరిలో? చెప్పు. ఆమెకు తెలియదు కదా. అది డబ్బింగ్ లో వేసుకున్నాం. నీ డైలాగ్ మర్చిపోయావు, నాకు బాగా గుర్తుంది. చెప్పనా? చెప్పు సుమా. రే నాతో కిరికిరి పెట్టుకున్నావు అనుకో, నీ లైఫ్ అంతా కిరికిరి అయిపోతుందిరా. అసలు నాకన్నా పెద్ద కిరికిరి ఎవరున్నారా? కిరికిరి. డైలాగ్ ఎంత బాగా చెప్పేసింది. థ్యాంక్ యూ సుమా. మళ్ళీ చెప్పు నువ్వు ఇప్పుడు. సుమా డబ్బింగ్ లో వేసారులే సుమా, నేను నటించాడంతే. నువ్వు అక్కడ ఏబిసిడి చెప్పావా? ఓకే. పాము పగబడితే పామును కాటేయాలా? లావా దేని నుంచి వస్తుంది అంటే లావా నుంచి. అంటే క్వశ్చన్ లో నుంచే మళ్ళీ ఆన్సర్ తీసి చెప్పకూడదు. కాలకూట విషయం అని దేన్ని అంటారు? విషాన్ని. ఇది మళ్ళీ పూర్వీకులు అని ఇప్పుడు జనరేషన్ వాళ్ళని అంటారంట. పరువు పోతే పరువు సంపాదించుకోవాలి. ఇది కరెక్టే కదా. రాసుకోర సాంబా అంటే సాంబా రామకోట రాసుకుంటున్నాడు. 4 రాంగ్, 40 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు వారేవా ఏమి ఫేసులో మొదటి 4 మొహాలు. ఏ మనోజ్, బి సునీల్, సిడి కన్ఫ్యూజన్ గా సుమా. ముక్కులు బాగా అతికాయి. చూడవమ్మా చూడు. చాలా ఈజీ. సుమా. ఏ మంచు మనోజ్, బి సునీల్, సి పవన్ కళ్యాణ్,
టీనా నాగార్జున ఫైనల్. ఓకే ఏ మంచు మనోజ్ కరెక్టా? పక్కానా? రైట్. చూద్దాం. కరెక్ట్. ఇప్పుడు బి సునీల్ కదా? సునీలే. ఓకే చూద్దాం. పవన్ కళ్యాణ్ ఏమంటారు? ఎవరు మరి? నితినా? నాకు అలాగే అనిపించింది. చూద్దాం. ఇక డి నాగార్జున అన్నావు. ఏమనుకుంటున్నారు? రామ్. ఎవరబ్బా ఇది? చూద్దాం. ప్రబళిక 2 కరెక్ట్ 2 రాంగ్. 20 పాయింట్లు తీసుకో. కరీంనగర్ నిరోష ఇప్పుడు ఎలా ఆడుతుందో చూద్దాము. ఏ మహేష్ బాబు, బి వచ్చేసి శ్రీకాంత్ గారి బాబు. ఏంటమ్మా వాళ్ళ పేరు లేదా? శ్రీకాంత్ గారు బాబు. పేరైతే ఐడియా లేదు. రీసెంట్ గా తను ఫీల్డ్ లోకి వచ్చారు. చెప్పమ్మా. డి వచ్చేసి ప్రభాస్, డి వచ్చేసి రామ్ చరణ్. ఓకే. ఒక పడవ వేసుకొని ఒక అతను వెళ్తున్నాడంట పెద్ద సముద్రంలో. దేవుడా దేవుడా పెద్ద వర్షం వస్తుందిరా నాయనా, నన్ను కాపాడు, నువ్వే నన్ను కాపాడాలి అని దండం పెట్టుకున్నాడంట. అప్పుడు అటువైపు నుంచి ఇంకొక పెద్ద పడవ వచ్చిందంట. దాదా దాదా పైకెక్కు అంటే అక్కర్లేదు, నన్ను దేవుడు కాపాడాడు, నువ్వు వెళ్ళిపో అన్నాడంట. అది ఆ పడవ వెళ్ళిపోయింది. ఆ తర్వాత దేవుడా నువ్వు ఎలాగైనా నన్ను కాపాడాలి అన్నాడంట. ఒక పెద్ద దుంగ అది వచ్చింది. దాని మీదకి ఎక్కొచ్చు కదా అంటే, దేవుడా నేను ఇది ఎక్కను, నువ్వే నన్ను కాపాడాలి. ఇలా 4-5 ఐటమ్స్ వచ్చిపోయాయంట. ఫైనలీ వాడు పోయాడంట. పైకి వెళ్ళిన తర్వాత దేవుడా ఇది ఎంత అన్యాయంగా నీకు అనిపించడం లేదు, ఎన్నిసార్లు నేను అరిచాను కదా దేవుడా నన్ను కాపాడు అంటే, మూర్ఖుడా నేనే రా అవన్నీ పంపించింది. ఏమర్థమైంది? మీరు చెప్పేది అర్థం కాకనే చూస్తున్నాను. ఇందాక నేను చెప్పిన పిట్ట కథలో దేవుడు నేను, నువ్వే ఆ దేవుడా అని అరిచేటువంటి ఆ బాటసారి. సరే ఏ మహేష్ బాబు చూద్దాం. రైట్ ఆన్సర్. ఇంతకే నువ్వు చెప్పింది మహేష్ బాబా లేకపోతే మహేష్ బాబా? మహేష్ బాబు. అయితే బి శ్రీకాంత్ బాబు. నో అంటే శ్రీకాంత్ వాళ్ళ హలో నిఖిల్. సరే నువ్వు మా అబ్బాయి పేరు అడిగావు రోషన్, శ్రీకాంత్ గారి అబ్బాయి పేరు కూడా రోషన్. మూర్ఖుడు కదా దేవుడిని నేను మూర్ఖుడివి నువ్వు. అంతే. మెసేజ్ ఫ్రమ్ గాడ్. అయినా ఇది రోషన్ కాదు, ఇది నిఖిల్. చూద్దాం. ప్రభాస్. రైటే సుమా. ఇచ్చేద్దాం మార్క్స్. చూద్దాం. పండగ చేసుకో. ప్రభాస్. డి రామ్ చరణ్. చూద్దాం. అంటే 3 కరెక్ట్. సౌమ్య చూడు. ఫస్ట్ వన్ ఆది, సెకండ్ అబ్బా నాగేంద్ర బాబు కొడుకు వరుణ్ తేజ్, సి వచ్చేసి రానా గడ్డం. ఎస్. ఫోర్త్ వన్ వచ్చేసి డి వచ్చేసి విష్ణు. కళ్ళు తెరిపించే నిజాలే. విష్ణు. ఓకే వెళ్ళిపో. థ్యాంక్ యూ. వెళ్ళి అక్కడికి వెళ్ళి నిజాలే. ఇవి నిజాలే. ఫైనల్. పక్కా విశాఖపట్నం చెప్తుంది కరెక్ట్. అంతే. సరే ఏ ఏంటన్నావు? ఆది. ఆదిలా కనిపిస్తోందా? ఆదినే సుమా. చూద్దామే. ఓకే ఆది. బి వరుణ్ తేజ్. చూద్దాం.
రానా అది రాణా గడ్డమేనా? అనిపిస్తున్నట్టు ఎన్టీఆర్ మా. గడ్డం కదా? నో కాదు, రాణా గడ్డమే. చూద్దాం. ఇట్ ఈస్ రాణా. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి విష్ణు. విష్ణువా? విష్ణువే పక్కా? పక్క. చూద్దాం. విశాఖ జిల్లా వాళ్ళ జోరు కొనసాగుతుంది. 40 పాయింట్లు. హైదరాబాద్ ఎలా ఆడుతుందో చూద్దాము. యా వాట్ ఎ బ్యూటిఫుల్ ఫేస్. ఏ జ్యోతిక, బి రమ్యకృష్ణ, డి వచ్చి ఎవరు, మీనా. మీనా కాదు, తన పేరేంటి, ఇంగ్లీష్ అయ్యో తెలుగు. తెలుగు సి భూమిక, డి వచ్చి తన పేరే మర్చిపోయావు. శ్రీదేవి. అంతా అయిపోయావా? ఫైనల్ తన పేరే. ఉమా. ఓకే, కంట్రోల్. ఫైనల్. ఎవరు? ఏ జ్యోతిక. జ్యోతిక. చూద్దాం. జ్యోతికనే. కరెక్ట్. వాళ్ళ ఇంట్లో బల్బు వెలకపోతే జ్యోతికని నించోబెడతారు అనుకుంటా. బి రమ్యకృష్ణ. అవును, రమ్యకృష్ణ అనుకుంటున్నా సుమా. రమ్యకృష్ణనే. ఇప్పుడు సి భూమిక. చూద్దాం. రైట్ ఆన్సర్. అండ్ డి శ్రీదేవి. చూద్దాం. నాలుగుకి 4 కరెక్ట్. 40 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు బస్సు రాబోతోంది. జాగ్రత్తగా బజర్ నొక్కండి. వస్తే 10, పోతే 10. డ్రైవర్ పని. కొంచెం స్లోగా పోరా. కొంచెం నడుచుకుంటూ పోరాదు. చిత్తూరు ప్రవళిక. కొత్త జంట. ఇంత ఫాస్ట్ గా బస్సు వెళ్ళింది. ఎలా పట్టావు నువ్వు అసలు? బస్సులో ప్రయాణం చేసే అలవాటు ఉందా? ఉంది సుమా. అందుకని నంబర్లు ఇట్లా టక్మని ఏ బస్ వచ్చిందని చూసుకొని ఎక్కేస్తూ ఉంటారేమో. చూద్దాం. కొత్త జంట. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సుమా. ప్రవళిక 10 పాయింట్లు. 70కి వచ్చేసావు మెల్లిగా. థ్యాంక్ యూ. ఇప్పటికీ నువ్వు లిస్ట్ లోనే ఉన్నావు స్టిల్. చూద్దాం. డ్రైవర్ పోనీ. కరీంనగర్ నిరోష. ఒట్టిమిల్లు. వట్టి విల్లు. చెప్పు. ఒంటిమిట్ట. ఒంటిమిట్ట. యా. వట్టి మిల్లు అనింది ఆమె. ఒంటిమిట్ట, నువ్వు ఒట్టి మిల్లు అన్నావు. ఒంటిమిట్ట అయితే ఉంది, ఒట్టి మిల్లు అయితే నేను వినలేదు. విల్లు అన్న. మిల్లో. చూద్దాం. ఒంటిమిట్ట. -10. ఎవరికి ఇస్తావు? ఎవరు బాలు కింద పడకుండా జబ్లింగ్ చేస్తారో వాళ్ళకి. జగ్లింగ్ కాదు, ఇది జబ్లింగ్. ఇది చాలా ఈజీ. చూడండి, నాకైతే ఇందులో నేను ఎక్స్పర్ట్ ని. ఇట్స్ వెరీ సింపుల్. దీని ఇట్లా మీరు పడేసి ఇట్లా. ఓకే. ఓకే సుమా. ఫాస్ట్ గా ఆడాలి సుమా. ఫాస్ట్ గా ఆడాలి. ఇట్లా మెల్లిగా ఇట్లా పట్టి ఇట్లా ఆడరాదు. చూసారా, అసలు నేను ఇంతకు ముందు సర్కస్ కంపెనీలో పనిచేసేదా. సరే, మీరు ఆడండి ఈలోగా ఈ రెండుతో. అయ్యో అయ్యో అయ్యో, పడిపోతా, జాగ్రత్త. ఇప్పుడు ఒకటి ఆడు. 3 తిరుగుతూ ఉండాలి. ఓకే. 3 ఏంటి సుమా? ఇట్లా మారుస్తూ ఉండాలి. నేను సర్కస్ లో పని చేయలేదు సుమా.
అదే పాయింట్. ఏంటి సుమా అయితే ఇప్పుడు సర్కస్ లో పనిచేసింది అంటావా ఏంది? బంతి అయితే అసలు సుమా ఒకసారి చూపిరా. చూడు ఇదిగో చూడు ఇక్కడ ఉన్నాయా ఎగరాలి. నూరా స్టార్ట్. అలా కాదు, ఇలా 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 ఇలా. ఈమెకి రెండే కష్టంగా ఉంది, మూడోది ఇవ్వక్కర్లే. మోయలేకపోతుంది సుమా. అయిపోయింది, ఆమెకి ఇవ్వు. స్లో సుమా, నేనన్నా ఫాస్ట్ ఆడాను. ఇదిగో తీసుకో, నీకు ఇది పనికి వస్తుంది. మూడు ఎగరాలి. అయ్యో గాలిలో 3 ఎగరాలి. అలా కాదు, అది లేసుమా, నేనే బాగా ఆడా. అలా కాదమ్మా. ఏంటమ్మా పోనీ ఇట్లా ఎట్లా కుట్లా ఆడుతున్నాను కదా. 2 వేసే పైకి. సుమా అయిపోయింది. నిరోష ఎవరికి ఇస్తావు? చూడు ఒకసారి చిత్తూరు ప్రవళికకి. థ్యాంక్ యూ. డ్రైవర్ రైట్ రైట్. కనపడలా, ఇంకొకసారి. డ్రైవర్ కైనా కనబడిందో లేదో దారి, కొంచెం మెల్లిగా పోని. సౌమ్య విశాఖపట్నం. స్టార్ మహిళ. స్టార్ మహిళ, అలా కూడా ఒక సినిమా వచ్చిందా? ఓకే, స్టార్ మహిళ అంట, చూద్దాం. -10. ఎవరికి ఇస్తావు? సౌమ్య సౌమ్య ప్లీజ్. సౌమ్య మీలో వచ్చేసి సౌమ్య ప్లీజ్. మనమిద్దరం ప్లీజ్. నాకు తగ్గ ఈకేవల్ అవుతానంటే అవదు కదా. ప్లీజ్ సౌమ్య. నిరోష. కరీంనగర్ నిరోష 10. ఇందాక పాయింట్లు పోగొట్టుకుని మళ్ళీ సంపాదించింది ఏం చేయకుండానే. సుమా నేను ఒక పొడుపు కథ అడుగుతాను చెప్తాను. పొడుపు కథ కాదు, ఏదో ఒకటి పొడుపు కథ అడుగుతాను. అన్నిట్లో ఉప్పేస్తాం, ఉప్పులో ఏమేస్తాం? ఉప్పులో స్పూన్ వేస్తాం. రాంగ్ ఆన్సర్. నా డబ్బా ఉప్పులో నేను స్పూన్ వేసుకుంటా. నో స్పూన్ కన్నా ముందు చెయ్యేస్తాను సుమా. డర్టీ హ్యాబిట్స్. నేనైతే స్పూన్ వేస్తా. స్పూన్ తీయాలంటే చేత్తోనే కదా సుమా. అన్నిట్లో ఉప్పేస్తాం, ఉప్పు దేంతో వేస్తాం? చేత్తోనే కదా. లేదు, నువ్వైతే ఇలా తీసి ఇలా వేసేలా ఉంది. చూసా అనుకుంటుంది, తర్వాత వెళ్ళి వంట చేస్తుంది, ఉప్పు ఇలా వేస్తుంది. నేను తినను. రైట్ రైట్. కొంచెం మెల్లిగా పోనీ డ్రైవర్, అందరు తిడుతున్నారు నిన్నే. హైదరాబాద్ బిందు. చౌటుప్పల్. అక్కడి నుంచి వచ్చావా? చౌటుప్పల్ అంట, కరెక్టా? చిట్టిపాలెం అనుకుంటా. చిక్కటిపాలెం, చిటికలపాలెం. నువ్వైతే చౌటుప్పల్ అని చెప్పావు, చూద్దాం. చీకటిపాలెం -10. ఎవరికి ఇస్తావు? బిందు. నాకు చాలా తక్కువ ఉంది. 80 నీ స్కోర్ కూడా. అక్కడ బిందు ప్లీజ్. బిందు ఇవ్వు తొందరగా ఇవ్వు. నిరోష కరీంనగర్ కి 10. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రస్కోరస్ సాంబా. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. ఏంటి మళ్ళీ సారీ చెప్పడానికి వచ్చావా? గుడ్ బై చెప్పడానికి వచ్చాను. నీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మగాళ్ళు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 చూసామా ఇష్టపడ్డామని చెప్పామా అంతే. టైప్ 2 వీళ్ళకి చెప్పడానికే సగం లైఫ్ అయిపోతుంది. ఒప్పుకోకపోతే వెంటపడి ఒప్పించడానికి మిగతా లైఫ్ అయిపోతుంది. నేను టైప్ 1, మనకు సెట్ కాదు. ఈ రోజు నుంచి నా మైండ్లో నేను డిలీట్ చేసేస్తున్నాను, నువ్వు కూడా డిలీట్ చేసి. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? విశాఖపట్నం సౌమ్య. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం మగాళ్ళు ఎన్ని టైప్స్ అని చెప్పారు? ప్రవళిక. 2 టైప్స్. కరెక్ట్ ఆన్సర్, 10. మగవాళ్ళు 2 టైప్స్. టైప్ 1
చూసామా, చెప్పామా, ప్రేమించేసామా. టైప్ 2 వీళ్ళకి చెప్పడానికి సగం జీవితం అయిపోతుంది, మిగతా సగం జీవితం ఒప్పించడానికి తిరగడానికి అయిపోతుంది. నేను టైప్ 1, చెప్పామా చచ్చామా అంతే. ఇదే డైలాగు మీరు చెప్పాలి ఇప్పుడు. చెప్పు. మగవాళ్ళు 2 టైప్స్. టైప్ 1 చూసామా చెప్పామా అన్నట్టు ఉండాలి. టైప్ 2 వీళ్ళని ఒప్పించడానికి సగం జీవితం అక్కడే అయిపోతుంది. ఇంతకీ నీకు దొరికిన మగాడు ఎలాంటి టైపు చూడాలి. ఓ ఇంకా దొరకలేదా? ఓకే ప్రవళిక చెప్పు డైలాగ్. మగవాళ్ళు 2 టైప్స్. టైప్ 1 చూసామా చెప్పామా అక్కడికి అయిపోయింది. టైప్ 2 చెప్పు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. మీ ఆయన ఏ టైప్? ఇంకా దొరకలేదు సుమా. నీకు దొరకలేదు ఇంకా. ఓకే సౌమ్య. మగాళ్ళు 2 టైప్స్ ఉంటారు, చూసామా తిరిగామా పోయామా అంతే. పోయావా? ఓకే నిరోష. స్టార్ మహిళ 2 టైప్స్ ఉంటుంది, చూసామా టీవీలో ఎంజాయ్ చేసామా ఉన్నామా అంతే. సెకండ్ టైప్ వచ్చేసి ఆడిషన్స్ కి వెళ్ళామా సెలెక్ట్ అయినామా గిఫ్ట్ తెచ్చామా అన్నట్టు ఉంటది. నువ్వే టైప్? నువ్వే టైప్? నేను సెకండ్ టైప్. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్. క్లైమాక్స్. వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలు పెట్టాక పూర్తయ్యే వరకు రిక్వెస్ట్లు వినపడవు, రియాక్షన్లు కనపడవు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ప్రవళిక. బ్రూస్లీ సుమా. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. బ్రూస్లీ సినిమాలో హీరోయిన్ ఎవరు? హైదరాబాద్ బిందు చెప్పు. రకుల్ ప్రీత్. కరెక్ట్ ఆన్సర్ 10. వేట ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. మొదలు పెట్టిన తర్వాత రిక్వెస్ట్లు, షేర్లు, లైకులు ఉండవు. 2 days వరకు నో రియాక్షన్. చెప్పండి. నేను గేమ్ స్టార్ట్ చేశాను అనుకోండి, దానికి రియాక్షన్ అనేదే ఉండదు. మరేముంటుంది? స్కోర్స్ ఉంటాయి, ఓకే గిఫ్ట్ ఉంటది. సౌమ్య. వేట ఎలా ఉంటుందో మొదలైనంత వరకు తెలీదు, దాంట్లో రియాక్షన్స్ ఉంటాయి, ఏమిటేమిటో ఉంటాయి. ఏమిటేమిటో ఉంటాయి. నెక్స్ట్ డైలాగ్. ఏమండి మహాలక్ష్మి గారు, మీతో ఎవరు మాట్లాడకూడదా? నువ్వు మాట్లాడుతున్నావుగా. నా సంగతి సరే, అందరు నాలా ఉండలేరు కదా. మీ ఇంట్లో మిమ్మల్ని బయటకు పంపించడానికి భయం అయితే ఏదైనా బ్యాంక్ లో లాకర్ ఓపెన్ చేసి దాంట్లో దాచుకోమని చెప్పండి. కాలేజీలో 10 మంది చూస్తారు, 10 మంది మాట్లాడతారు, 10 మంది అవుతారు. మనమంతా స్టూడెంట్స్ అండి, మీ వల్ల మిగతా స్టూడెంట్స్ అంతా ఇబ్బంది పడకూడదు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? కరీంనగర్ నిరోష. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ లో అల్లు అర్జున్ ఒక పేరు చెప్పాడు, ఆ పేరేంటి? హైదరాబాద్ బిందు. మహాలక్ష్మి. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఏమండి మహాలక్ష్మి గారు, మీతో ఎవరు మాట్లాడకూడదా? మీరు మాట్లాడుతున్నారు కదా. అదేంటండి, అందంగా ఉన్నారంటే 10 మంది చూస్తారు, 10 మంది నవ్వుతారు, 10 మంది మాట్లాడాలనుకుంటారు. మరి మిమ్మల్ని ఎవరు చూడకూడదంటే మీరు ఒక లాకర్ ఓపెన్ చేసుకుని అందులోకి వెళ్ళి కూర్చోండి. ఏంటండి ఇది? చెప్పండి. ఏం సుమా మీతో ఎవరు మాట్లాడకూడదా? నేను మాట్లాడుతున్నాను కదా. మీరు అందంగా ఉన్నారు కాబట్టి మాట్లాడతాం, చూస్తాం. సుమా మీతో గేమ్ ఆడతాం. వద్దు సుమా, షో చేద్దాం దా. మీరు అంత అందంగా ఉంటారు కదా, అందాన్ని లాకర్ లో పెట్టుకోవచ్చు కదా. లాకర్ లో సరిపోదంట, మీ ఇంటికి వచ్చి పెట్టుకుంటారు. నువ్వు చెప్పు. ఏంటండి మహాలక్ష్మి గారు, మీతో ఎవరు మాట్లాడకూడదా? మీకు అంతగా ఉంటే వెళ్ళి లాకర్ లో కూర్చోవచ్చు కదా, లేదా ఏ ఫ్రిడ్జ్ లోనో కూర్చోవచ్చు కదా. నా దగ్గరకు వచ్చి గోల్ చేస్తారు ఎందుకు? చల్లగా ఉంటారు. నిరోష. ఏంటండి మహాలక్ష్మి గారు, మీరు ఎంత అందంగా ఎలా ఉన్నారు, మిమ్మల్ని చూస్తుంటేనే మహాలక్ష్మి లాగా మెరిసిపోతున్నారు. మీ శారీ అన్ని బాగా ఉన్నాయి, అన్ని మ్యాచింగ్ సెట్ అయ్యాయి. థ్యాంక్ యూ. అవన్నీ తీసుకుపోయి లాకర్ లో పెట్టొచ్చు కదా. ఓ ఇవి నగల మీద పడి. నెక్స్ట్ డైలాగ్. చూసారా, మా ఏరియాలో బాలయ్య బాబు గురించి మాట్లాడితే పసిపిల్లలు కూడా పరిగెత్తిచ్చి నేను ఇచ్చేస్తున్నానంటారు మీకు వార్నింగ్. ఇస్తే ఆయనే ఇవ్వాలి. రే చేరా ఫోన్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. అలా కొట్టేసేమంటారా? ధైర్యం ఏంటి? ధైర్యమా బొక్క. బాలయ్య గురించి ఎవరైనా మాట్లాడితే జనం రెచ్చిపోతారని తెలుసు, వాళ్ళు ఉన్నారు కదా అని మనం రెచ్చిపోయాం. నాని చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ప్రవళిక.
కొంచెం కొంచెం క్లూ సుమా సుమా ఫాస్ట్ నిరోష. సుమా డైలాగ్ ఐడియా ఉంది కానీ అది ఫాస్ట్ సౌమ్య. కృష్ణగాడి వీరప్రేమ గాథ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్ల అమ్మా. సెకండ్ క్వశ్చన్. కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాలో నాని ఏ హీరోకి అభిమాని? సౌమ్య. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 10. చూడు ఈ వైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, ఎంటర్టైన్మెంట్ ఉండదు. చెప్పు. చూడు ఒక్క వైపే చూడు, నా మార్కులను చూడాలన్నామనుకో తీసేస్తా షోలో నుండి. చెప్పు ప్రవళిక. చూడు ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. నేను ఆల్రెడీ మాడిన మొహం దానిలాగానే ఉంటా. సౌమ్య. చూడు నన్నే చూడు, లేదంటే మాడి మసైపోతావు. ఓకే, రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. రండి సౌమ్య. నిరోష నీకేం కావాలి? బౌల్ సెట్. బౌల్ సెట్. ప్రవళిక. రైస్ కుక్కర్ సుమా. రైస్ కుక్కర్. నాకు కూడా అదే నచ్చింది. బౌల్ సెట్. బౌల్ సెట్. ఓకే, సో బౌల్ సెట్ వాళ్ళకి టై అయిపోయింది, కుక్కర్ వాళ్ళకి తీసుకెళ్లిపోవచ్చు. రండి. బిందు అండ్ నిరోష రండి. ఎవరికి స్టార్ కార్డ్ వస్తే వాళ్ళ బౌల్ సెట్ తీసుకోవచ్చు. తీసుకోండి, అటు చూపించండి. నిరోషకి వచ్చింది. నిరోష వెళ్ళి తీసుకో. ఇంకా నువ్వు అది తీసుకో. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఇవాళ గేమ్ ఏంటో చూడండి. ఏ జిల్లా గెలుస్తుందో నేను చూస్తాను. మీకు ఇక్కడ కామెడీ చేయడాలు ఏం లేవు, మొత్తం సీరియస్. ఓకే, ఇది ఇలా తీసుకొని ఇలా పెట్టుకోండి, కావడెత్తండి. ఇప్పుడు ఒకటి ఇక్కడ పెట్టండి, ఒకటి ఇక్కడ పెట్టండి, ఇంకోటి చేతిలో పట్టుకోండి కంపల్సరీ. ఇది భుజం మీద ఆనుకొనే ఉండాలి, మేము మెడ మీద నుంచి దిగకూడదు. ఇక్కడ పెట్టండి. ఇప్పుడు వీటిని ఇందులో వేయండి. ఒకవేళ మీరు ఇవి వేసినా ఇది కింద పడిపోయింది అనుకోండి, ఇవి రెండు కూడా లెక్కలోకి రాదు. సో ఇది ఉండాలి కంపల్సరీగా. గ్లాస్ ఫస్ట్ పెట్టాలి, తర్వాత ఇవి వేసేసేయాలి. మీరు ఫస్ట్ ఇది వేసేసిన తర్వాత గ్లాస్ పెట్టారనుకో అవి కౌంట్ లోకి రాదు. 60 సెకండ్స్ మాత్రమే ఆట ఉంది. ఓకే, ముగ్గురికి టై అయిపోయింది కదా. ముగ్గురు ఇలా రండి. నిరోష, ప్రవళిక అండ్ బిందు. ఇందులో 3 నంబర్స్ రాస్తున్నాయి. ఎవరికి ఏ నంబర్ వస్తే ఆ ఆర్డర్ లో ఆడాలి. ఓకే, తీసుకోండి తలా ఒక చిట్టి. అటు ఓపెన్ చేసి చూపించండి. ఫస్ట్ బిందు, సెకండ్ నిరోష, థర్డ్ ప్రవళిక ఆడాలి. రెడీ? 1 2 3 గో. ఫస్ట్ గ్లాస్ పెట్టాలి కింద, అంతే. Last 20 seconds. Time up. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 14 15 16 17 18 19 20 21 21 210. Ready? 1 2 3 go.
30 seconds. Time up. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 210. Ready? 1 2 3 go. Last 20 seconds. Time up. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 210 లీడ్. సో ప్రవళిక టార్గెట్ 25 అంటే 250. అలాగైతే నువ్వు విన్ అయిపోతావు. చిత్తూరు జిల్లా విన్ అవుతుంది, లేదంటే విశాఖ జిల్లా విన్ అవుతుంది. ఇవాళ ఏ జిల్లా? ఏ జిల్లా? రెడీ 1 2 3 గో. తొందరగా కానీ 1 minute టైం ఉంది నీకు. నువ్వు అంత వంగక్కర్లేదు, మామూలుగానే నువ్వు వంగున్నావు. ఫాస్ట్ పరిగెత్తు. 7 8 9 9 9 కమాన్. తొందరగా ఫాస్ట్ 10 11 12 ఇంకా 4 వేయాలి. ఫాస్ట్. ఇంకా 4 13 14 15 కమాన్. 16 17 18 కమాన్. లాస్ట్ సెకండ్ 21 ఫాస్ట్ పెట్టేసే. ఇంకొకటి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. ఈ టార్గెట్ 25 అయితే నువ్వు 24 చేసావు. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు ఏం చెప్పాడో వినలేదా నువ్వు? నీ ఏం 10 అయితే ఏం 11 కొడితే విశాఖపట్నం వాళ్ళు ఎగిరిపోవాలన్నారు, నన్ను వినలేదు. సో నీకు 240 పాయింట్లు వచ్చాయి. థ్యాంక్ యూ. అదేదో ఇంకొక బిందో తపేళమో ఏదో ఒకటి చెప్పు. జస్ట్ సరే, మళ్ళీ నీకును సౌమ్యకి టై అయింది కాబట్టి ఇదే గేమ్ 30 seconds పెడుతున్నాం. కమాన్. ఓకే, రెడీ 1 2 3 గో. ఫాస్ట్. ఎవరో ఒకరు స్లోగా ఆడండి, సరేనా? పైగా ఏ పొజిషన్ లో ఉందో కూడా చూస్తాం మేము. ఎండింగ్ ఎక్కడున్నారో కూడా లెక్క పెడతాం, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ వేసినావు? టైం అప్. 12 అంటే 120 పాయింట్లు వచ్చేసి ఇంకా వెనక్కి రీఫిల్లింగ్ కి వెళ్ళావు. ఇంకా రీఫిల్ అయితే కాలేదు, వెనక్కి వచ్చే దారిలో ఉన్నావు. అది మన ప్రెసెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద గేమ్. నీ టార్గెట్ 130 తెలుసు కదా? ఎంత? 5 వేయాలి.
5 sets. ఓకే. అండ్ అలాగే తను వెళ్ళి రీఫిల్ కోసం వస్తున్నటువంటి టైం అన్నమాట. నువ్వు రీఫిల్ చేసేసుకున్నావు అనుకో నువ్వు విన్ అయిపోతావు. ఓకే వెళ్ళు. రెడీ 1 2 3 గో. విశాఖపట్నమా చిత్తూరా? చిత్తూరా విశాఖపట్నమా? 1 2 3 4 5 6 7 8 9 కమాన్ 10 11 12 13 14 15. yes and చిత్తూరు జిల్లా wins చార్మయ్య. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 అరే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సుమా. సో టోటల్ గా నువ్వు అందులో 15 వేసేసావు. సో 150 పాయింట్లు మీకు యాడ్ అయిపోతుంది. ఈ రోజు విన్ అయిపోయింది చిత్తూరు జిల్లా నుంచి ప్రవళిక. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 అరే. ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం. ఓకే సో కంగ్రాచులేషన్స్ ప్రవళిక. నువ్వు ఇవాళ గెలుచుకుంటున్నావు మైక్రోవేవ్ ఓవెన్. థ్యాంక్ యూ. ఈ రోజు మన స్టార్ మహిళ ఎపిసోడ్ లో విన్నర్ చిత్తూరు జిల్లా నుంచి పార్టిసిపెంట్. నెక్స్ట్ ఏ జిల్లా పార్టిసిపెంట్ గెలుచుకుంటుందో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.